చరిత్ర అంటే చెప్పాల్సి వచ్చింది. ఆయనకు అందుకని ఈ దానికేమో టెక్నాలజీని ఈ ఎలా వాడాలి? టెక్నాలజీని అంటే ఏ విధంగా కాదమ్మా, వాడొచ్చు? కాదు టెక్నాలజీ కదా. అని చూస్తున్నారు. కంప్యూటర్ ఇప్పుడు నేను ఎంతో కనుక్కున్నా. టెక్నాలజీ చూస్తున్నాం మనం. అసలు మన 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 మాధ్యమం చేస్తున్న తప్పైతే కంప్యూటర్ నేనే కనుక్కున్నా అంటే నమ్మాలా? బిల్క్ బిల్ ప్లేట్ కాదు నేనే తీసుకొచ్చిన హైదరాబాద్‌కి నమ్ముదామా? ఆయన అదే మాట్లాడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఓ పక్కకు పోవాల్సొచ్చింది. అందుకని అంటే ఆయన ఇంత టెక్నాలజీ టెక్నాలజీ వచ్చిన మనం తర్వాత చెప్పొద్దు కూడా కదా. మరి హైదరాబాద్‌కు తిరుపతి సంబంధం లేదమ్మా. టెక్నాలజీ నుంచి వచ్చింది ఆయన కాదు. టెక్నాలజీ రాజీవ్ గాంధీ తెచ్చిండు. భారతదేశానికి టెక్నాలజీ రాజీవ్ గాంధీ తెచ్చిండు. టెక్నాలజీ దాన్ని ఆయన తెచ్చింది కొనసాగించింది అనట్లా. పివి ఇప్పుడు నరసింహారావు గారు. దాన్ని కొనసాగించి మొన్నటిదాకా చనిపోయిన ఆయనననట్లా. ఇంత టెక్నాలజీ కాదమ్మా పెరిగినటువంటి బాబు ఈ కాలంలో సమస్య లేదు అంటున్నా. చంద్రబాబు నాయుడుని అటు చూపెట్టకండి. మనం చూపెట్టడం వల్లే తెలంగాణలో ఆయనతో పోయింది. పార్టీ అవును. నేను లేకుండా అలా పోయింది. అనట్లా. అంటే అందుకని ఇప్పుడు ఇంత నేనేమంటున్నానంటే టెక్నాలజీ వచ్చింది గదా! అదే చెప్పండి. నేనేమంటున్నా అదే అంటే అంటున్నా. ఇంత తిరుపతిలో టెక్నాలజీ ఆయన వచ్చిన తర్వాత అన్నది చంద్రబాబు నాయుడు. ఎందుకని ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయంటారు? హ్మ్. ఎందుకని అవునమ్మా. వినియోగించుకోలేకపోతున్నారు? ముందు చంద్రబాబు జాగ్రత్త నాయుడు స్వయంగా ఒప్పుకున్నాడు పడలేకపోతున్నారు? కదా ముఖ్యమంత్రిగా. అదేనమ్మా. ఆయనే స్వయంగా చెప్పిండు. నిన్న తిరుపతిలో ఇంత టెక్నాలజీ వచ్చినంక ఫస్ట్ టైమ్ తిరుపతిలో ఎందుకు పెట్టారు ఇది అని అడిగిండాయన. ఏమన్నాడో తెలుసా? నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే, నిన్న మొత్తం అక్కడ మన బాధితులను పరామర్శి మాట్లాడింది ఏం మాట్లాడిందంటే, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు ఆన్‌లైన్ టికెట్లు ఎందుకు పెట్టలేదన్నాడు. రెండోది ఫస్ట్ టైము తిరుమలలో కట్టకుండా తిరుపతిలో 9 సెంటర్‌లు పెట్టి మీరు టికెట్లు ఇస్తానికి ప్రయత్నం చేసిండ్రు. ఎందుకు పెట్టిందన్నాడు. మూడోది కూడా ఆయనే అడిగిండు. అంటే ఆయన మొన్నటిదాకా 5 ఏళ్ల ప్రభుత్వం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఉంది గనుక అక్కడ చేసిన పొరపాటును ఎత్తి చూపించే ప్రయత్నం చేసిండు. మరి ఆయన వచ్చి 7 నెలలయింది కదా. రెండోది కూడా హ్మ్. ఏమంటానమ్మా, ఈ టికెట్లు మాన్యువల్ ఎందుకు పెట్టారన్నది ఒకటి చెప్పిండు. రెండోది ఈ మన వైకుంఠ ఏకాదశి గతంలో 2 రోజులు సరిపోయేది. ఏకాదశి, ద్వాదశి. కానీ అవును. ఇప్పుడు 10 రోజులు పొడిగించారు దాన్ని. 10 రోజులకి ఎందుకు పెంచారు? ఆయనే అడుగుతున్న ప్రశ్నలు. కనుక చంద్రబాబు నాయుడు ఓపిక పట్టిండు. రేపో ఎల్లుండో శ్యామలరావు ఈవో నుంచి మొదలుపెట్టి అందరిని మార్చేస్తారు. తిరుమలను ఎప్పుడో ప్రక్షాళన చేయాల్సి ఉండే. నేతి వివాదం నుంచే పోయిందది. నేతి వివాదం సమస్య పోయింది. దానిలో మనం జగన్మోహన్ రెడ్డిని ఇరికిద్దామని చూసిండ్రు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇరకలేదు. అవసరం లేదు కూడా. ఎందుకంటే నీ ప్రభుత్వం వచ్చినాక అక్కడ ముఖ్యమంత్రి కాపలా ఉంటాడా? మాజీ ముఖ్యమంత్రి కాపలా ఉంటాడా? ఇద్దరు ఉండరు కదమ్మా. ఇప్పుడు హ్మ్. ఈ సంఘటన కూడా ముఖ్యమంత్రో ఉప ముఖ్యమంత్రి వచ్చి కట్టబట్టుకొని కావాలి ఉండరు కదా ఇక్కడైతే. తొక్కిసలాట జరగకుండా. వాళ్ళ అవును. బాధ్యత ఉండదు. నేనేమంటున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుది ఉంటది. బోర్డులో మన చైర్మన్‌ది ఉంటది. దాంతో నిర్ణయాలు తీసుకునేది వాళ్ళు గనక. ఏది మన రాజకీయ నిర్ణయాలు. తర్వాత అమలు చేసేయాల్సింది ఎవరు? ఈఓ, జాయింట్ ఈఓ, అట్లాగే పోలీసులు, దాని యంత్రాంగం చాలా ఉంది. ఇప్పుడు తిరుమలలో ఉద్యోగులు ఎంత బలిసిపోయినంటే అంత పాతుకుపోయిందంటే వాళ్ళు ఇవాళ అవినీతి, ఆశ్రిత పక్షపాతము, లడ్డూలు అమ్ముకోవడం అన్నీ ఉన్నాయక్కడ. కనుక భక్తుల మనమేమంటారు చెమటను, రక్తాన్ని పీల్చి జలగల్లాగా తయారంట అక్కడ. అటువంటి హ్మ్. వాళ్ళని పట్టుకొని వాళ్ళని సెటరేట్ చేసే బాధ్యత వీరిదుంటది. అందుకని చంద్రబాబు నాయుడు ఒక మంచి మాట మాట్లాడినాడు నిన్న. ఏమన్నాడంటే, మీరు ఈ 10 రోజులకి ఎవరు పిలిచమన్నారు మిమ్మల్ని? దాన్ని ప్రక్షాళన చేయాలి. రెండోది తిరుపతిలో ఎందుకు టికెట్లు ఇచ్చారు మీరు? అది కూడా మాన్యువల్ టికెట్లు ఎందుకన్నారు? కరెక్ట్ మీరన్నది. ఎందుకంటే ఇంత ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత, ఈ సాంకేతిక విజ్ఞానాన్ని అనుసరించి మీరు అన్ని ఆన్‌లైన్ టికెట్లు ఇస్తే అయిపోతున్నాయి కదా. హ్మ్. 1,20,000 టికెట్లమ్మా. ఉత్త టికెట్లు. నిన్న వైకుంఠ ద్వార దర్శనానికి 1,20,000 టికెట్లు. మరి హ్మ్. అటువంటప్పుడు 1,20,000 టికెట్లు ఆన్‌లైన్‌లో చేస్తే ఒక గంట, 2 గంటలు అయిపోతుండే కదా. ఫిజికల్‌గా రావడమేంది, పద్మావతి పార్కులో వాళ్ళకి గేట్లు మూసి వాళ్ళని బంధించడం ఏంది, 2,500 మందికి ఇంత పెద్ద ఎత్తున తొక్కిసలాట జరుగుతదా? కాదు కదా. హ్మ్. అంటే నిర్వహణ లోపం, అవగాహన ఇది రాహిత్యం, మొదటిసారి ఇట్లా అట్లాగే జరగడం. ఇలాంటి వీళ్ళెవరైతే దుర్ఘటన గూడా మొదటిసారి ఇట్లా చోటు చేసుకోవడం అక్కడ. ఇలాంటివి ఎప్పుడు జరగనట్టి విధంగా జరిగింది. అవునమ్మా. ఇప్పటిదాకా తిరుమలలో హ్మ్. ప్రతిరోజు 50,000-60,000 మంది ప్రతిరోజు దర్శించుకుంటారు. అవును. ఒక ఆర్డర్ ఉంది. కంపార్ట్మెంట్లు పెట్టారు. కంపార్ట్మెంట్‌లలో వేచి ఉండడానికి 2 గంటల, 3 గంటలు వేచి ఉంచినా గూడా వాళ్ళకు మ మజ్జిగ, మంచినీళ్ళు, ఆహార పదార్థాలు ఇస్తారు. ఇవన్నీ ఒక పద్ధతిలో జరుగుతాయి. ఇక్కడ హ్మ్. ఏమైందంటే బజార్‌లో పెట్టిండ్రు టికెట్లు అమ్మడము. బజార్‌లో పెట్టి వాళ్ళను బంధించిండ్రు. ఒకేసారి గేట్లు తెరిచిండ్రు. అదే కదా. పాపం జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ సంఘటన జరిగిన దాని మీద ఎవరు విభిన్నంగా స్పందించలే. చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలన్న మాట అన్నాడు గానీ, అందరూ చెప్పిందేంది? గేట్ తెరవంగానే అందరూ మీద పడ్డారు. క్యూ అవును. లైన్‌లోకి జొరబడ్డానికి మీద పడ్డారు ఇప్పుడు. గమ్మత్తేందంటే క్యూ లైన్‌లో ఆర్డర్‌లు ఉంటే ఏం గాదు. ఆ హ్మ్. క్యూ లైన్‌లు కూడా బలహీనంగా ఉన్నాయట. ఏదో అప్పటికప్పుడు తాత్కాలిక ఏర్పాటు చేసిండ్రు. మరి 9 సెంటర్‌లలో ఎందుకు జరగలే? ఒకే సెంటర్‌లో ఎందుకు జరిగింది? ఆ ఒక్క హ్మ్. సెంటర్‌లోనే అధికారులు చెప్పిన డీఎస్పీని సస్పెండ్ చేసిండ్రక్కడ. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా అకమించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ సెంటర్‌లో జరిగిన దానికి సెంటర్‌ని బాధ్యత చేద్దామా? మొత్తం వ్యవస్థను బాధ్యత చేద్దామా? కాదు. అందుకనే నిన్న చంద్రబాబు నాయుడు ఆ 2 ప్రశ్నలకు సమంజసమైనవే. 10 రోజులకు పెంచడం ఎందుకనేది ఒకటి.
తిరుపతిలో ఎప్పుడు పెట్టలే ఈ టికెట్ల పంపిణీ. ఏది ఉచిత టికెట్ల టోకెన్ల పంపిణీ ఎప్పుడు పెట్టలే. మరి అది కూడా కిందకి దించడం వల్ల భద్రత కూడా లోపిస్తది కదా! ఇప్పుడు ఖచ్చితంగా. పైన అయితేనేమో మొత్తం అటానమస్ బాడీ. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ తిరుమల ఉన్నదంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఉంటది. మిగతా పోలీసులకు వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. అక్కడి పోలీసులు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ అక్కడ ఆ రక్షణ ఇచ్చే బాధ్యత వాళ్ళకుంటది గానీ, కిందికొచ్చే వరకల్లా ఇప్పుడు చోటు మారగానే తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రువులు గదరా సుమతి అని పద్యం ఉన్నది. సుమతి శతకంలో. కనుక నెలవు తప్పింది. అక్కడ వాళ్ళకి బాధ్యత లేకుండా పోయింది. ఇచ్చేవాడికేమో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవి అదుపు చేయాల్సిన పోలీసులు విఫలమైనారు. అందుకే డీఎస్పీని సస్పెండ్ చేశారు. ఆ గేట్లు ఒకేసారి ఎందుకు తెలవాల్సొచ్చిందని. కానీ చంద్రబాబు నాయుడు చాలా హుందాగా మాట్లాడిండు. నిన్న ఆ విషయంలో మాత్రం పొరపాటు ఎవరిదైనా శిక్షిస్తా అంటుండు. చూద్దాం ఎంక్వైరీ ఇప్పుడు దీని మీద పూర్తి జ్యుడిషియల్ బాధ్యత ఎంక్వైరీ ఎవరు పెడుతున్నారు. వహించాలంటారు? అధికారులు ఫస్ట్. రాజకీయ నాయకత్వం కాదు. రాజకీయ నాయకత్వం కాదు. పవన్ కళ్యాణ్ అత్యుత్సాహం చేస్తున్నాడు. అధికారులు అక్కడ టీటీడీ అధికారులు లేకపోతే తిరుపతిలో ఉన్న పోలీసులు మాత్రం బాధ్యత వహించాలి. చూద్దాం ఏం హ్మ్. జరుగుతుందో.